హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. 8 to 9 months అయిపోయింది అనుకుంటా. ఆల్మోస్ట్గా చాలా రోజులు అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక మంచి డైలీ వ్లాగ్లో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఇవాళ అయితే నేను చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను. పరమాన్నం, బెల్లం అలాగే చక్కెర రెండు మిక్స్ చేసి అయితే వేస్తున్నాను. ఇక్కడైతే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే చేస్తున్నాను. పెసరపప్పు పొంగల్ అంటారు కదా, తీపి పొంగలి అది. ఇక్కడ చూసారు కదా, నేను 1 గ్లాస్ వచ్చేసి బియ్యం తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే పెసరపప్పు తీసుకొని వేయించుకొని అయితే వేసుకున్నాను. ఆ తర్వాత సగం క్వాంటిటీ అయితే వాటర్ వేసుకున్నాను. అలాగే సగం వచ్చేసి పాలు కూడా యాడ్ చేసుకొని అయితే కుక్కర్ అయితే మూత పెట్టేసి విజిల్స్ వచ్చే వరకు అయితే ఒక 2 లేదా 3 వరకు వస్తే కొంచెం మెత్తగా ఉంటుంది. పొంగల్ కదా, కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది అనేసి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆ లోపు అయితే నేను గడప అయితే పూజించుకుంటున్నాను. గడపకైతే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని అలంకరించుకుంటే ఇంకా పొంగల్ కూడా రెడీ అయిపోతుంది. ఆ లోపు ఆ తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకోవాలి. అందుకంటే ముందు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియో అయితే షేర్ చేయండి. ఇలా ఎవ్రీ ఫ్రైడే అయితే గడప అయితే పూజించుకుంటాం. ఇలా పసుపు కుంకుమ పెట్టేసి పూజించుకొని 2 వైపులా అయితే పూలు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఫెస్టివల్ టైం అయితే ఖచ్చితంగా చేసుకుంటాము. అలాగే ఫ్రైడే కూడా చేసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పసుపు రాయడం వల్ల మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లోకి రాకుండా అయితే ఉంటుంది. సైంటిఫిక్గా కూడా పసుపు అనేది చాలా మంచిది కదా. బయట అయితే అంతా అయిపోయింది నాది. ఇంకా లోపలికి వచ్చేసి పూజా రూమ్లో కూడా అయితే ఇక్కడ కూడా పసుపు ఇలా పూసేసుకొని ముగ్గు అయితే పెట్టేస్తాను. బియ్యం పిండితో చిన్న ముగ్గులాగా వేసుకుంటాను. ఇంకా మెయిన్ గేట్ దగ్గర అయితే ముగ్గు అయితే ఏం లేదు, వర్షం పడుతుంది కాబట్టి ముగ్గు అయితే వేసుకోలేదు. అందుకు వచ్చేసి ఇక్కడ దేవుడి రూమ్లో చిన్న ముగ్గు పెట్టేసుకుంటే పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. బియ్యపిండి చాలా మెత్తగా ఉంది. ఇది రెడీమేడ్ ప్యాకెట్ ఉంటాయి కదా మనకి షాపులలో, అవి అయితే తీసుకొచ్చాను డీమార్ట్లో నేను. చాలా సాఫ్ట్గా ఉంది. ముగ్గు కూడా అంత పిండిగా అయితే చేతికి అతుక్కుంటూ ఉంది. కొంచెం రఫ్గా ఉంటే బియ్యపిండి బాగుంటుంది ముగ్గు వేసుకోవడానికి. మరి మెత్తగా ఉండేసరికి పౌడర్ ఉన్నట్టుంది. దేవుడి రూమ్లో ఖచ్చితంగా బియ్యపిండితోనే మనం ముగ్గు వేసుకోవాలి. మామూలుగా బయట షాపులలో దొరుకుతాయి కదా ముగ్గు ప్యాకెట్స్, అవి అయితే వేసుకోకూడదు. ఇక్కడైతే పూలు అవన్నీ అయితే ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. బాస్కెట్లో అయితే ఫ్లవర్ బాస్కెట్లు. ఇవన్నీ వచ్చేసి మందార పూలే మన మొక్కలకే వచ్చాయి పైన టెర్రస్ మీద. అవన్నీ అయితే ఇలా పెట్టేసుకుంటున్నా. ఒకటి మందార పూలు ఒక్కొక్కటి పెట్టినా నిండుగా బాగా కనిపిస్తాయి కదా. కొన్ని చామంతులు అయితే ఇవి బయట తీసుకొచ్చాను మార్కెట్లో. ఇక్కడ చామంతి పూలు ఉంటాయి కదా, వాటికి కాడలు ఇవ్వరు. కాడలు పూర్తిగా తీసేసి దండలుగా కుడతారు కాబట్టి అందువల్ల అనుకుంటే ఇక్కడైతే కాడలు అసలు ఉండవు. కాడలన్నీ తీసేసే మనకి ఇలా ఫ్లవర్స్ అయితే అమ్ముతుంటారు పూలు. అందువల్ల అయితే పెట్టడానికి కుదరదు. పైన ఫొటోస్కి దేవుడు పటాలు ఉంటాయి కదా, వాటికి పెట్టడానికి కుదరదు. నేనైతే అగరబత్తి పుల్లలు ఉంటాయి కదా, అవి గుచ్చేసి అయితే పెడతాను. అండ్ ఇక్కడైతే మనకైతే అది పొంగల్కి అయితే ఉడికిపోయింది. గ్యాస్ అయితే బంద్ చేసి ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా తురిమి పెట్టేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది కదా, ఫాస్ట్గా అయిపోద్ది. కొంచెం గడ్డలు వేస్తే టైం పడుతుంది అది మెల్ట్ అవ్వడానికి. అందుకే ఇలా కట్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది ఉడికిపోయింది కదా, దానిలో బెల్లం కూడా వేసేసాను. అలాగే కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను. పచ్చకర్పూరం వేయడం వల్ల అయితే మంచి ఫ్లేవర్గా, అంటే మంచి వాసన ఉంటుంది. మనకి గుడిలో పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, నైవేద్యం అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. గుడిలో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ దేవుడికి పెడుతున్నాం కదా, కొంచెం మంచి వాసనగా ఉంటే బాగుంటుంది అనేసి అయితే ఇలా
కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను, ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఇక్కడైతే పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుని, చాలా వేడిగా ఉంది, ముందే బౌల్లోకి తీసేసి పెట్టుకుంటే కొంచెం చల్లారుతుంది. ఇక్కడైతే ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దేవుడి రూమ్లో పెట్టేసుకొని మనమైతే పూజ చేసుకుందాం. ముందే నేనైతే దీపం అయితే పెట్టేశాను. కొంచెం లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ లేట్ అయిపోతే పూజ చేసుకోకూడదు అంటారు. దీపం పెట్టేస్తే మనకి ఏముండదు, కొంచెం లేట్ అయినా కానీ నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మనం ఏదైనా కానీ దేవుడి మంత్రాలు అవి ఉంటాయి కదా, చదువుకోవచ్చు. అష్టోత్తరాలు ఏమన్నా చదువుకొని ఆ తర్వాత మనం టెంకాయ కొట్టుకోవాలని కొట్టుకోవచ్చు, లేదా ఆ తర్వాత మనము హారతి అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను, అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది. ప్రతి శుక్రవారము అష్టోత్తరం చదువుకుంటాను. ఏ రోజుది ఆ రోజు ఉంటాయి కదా. మంగళవారం వచ్చేసి హనుమాన్ చాలీసా ఇవన్నీ చదువుకుంటాను. ఇక్కడైతే ముందు వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి, ఆ తర్వాతే మనం లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాలి. కాబట్టి ముందు వినాయకుడికి అయితే పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి కూడా అయితే అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. ఇక్కడ చిన్న శివలింగం ఉంది నాకు. రోజు అయితే నేను ఇలా నీళ్ళతోనే అభిషేకం అయితే చేసుకుంటాను. ఇలా అభిషేకం చేసేసి ఆ నీళ్ళల్లోనే ఆ శివయ్యని అయితే అలాగే ఉంచేస్తాను, లింగంని. ఇక్కడైతే నా పూజ అంతా అయితే అయిపోయింది. ఇక్కడైతే ధూపం వేసేసుకుంటున్నాను. ధూపం వేస్తే బాగుంటుంది, ఇల్లంతా మంచి వాసన ఉంటుంది, ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది పాజిటివ్గా. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను హారతి ఇచ్చేస్తున్నాను. డైలీ హారతి కూడా నేను పచ్చకర్పూరమే వాడతాను, నార్మల్ కర్పూరం వాడను అసలు. పచ్చకర్పూరమే తెచ్చుకుంటాను పూజకి. ఇల్లంతా మంచి వాసన అయితే ఉంటుంది, డే మొత్తం ఉంటుంది అలాగే. చాలా నిండుగా ఉన్నాయి. దేవుడి రూమ్ అయితే చాలా అందంగా ఉంది. ఇలా పూలు, ఎర్రటి పూలు, అలాగే తెల్లటి చేమంతులతో అయితే చాలా అందంగా ఉంది దేవుడి రూమ్ వచ్చేసి. కొంచెం థర్స్డే, ఫ్రైడే అలా వచ్చేసి కొంచెం స్పెషల్గా ఉంటుంది పూజ. అంటే ఎక్కువ టైం పడుతుంది ఆ రోజైతే నాకు చేసుకోవడానికి. కొంచెం నైవేద్యం అవి చేస్తుంటాను. మామూలు టైం అయితే ఏమన్నా ఇంట్లో ఫ్రూట్స్ అవి ఉంటే అవే పెట్టేసుకొని పూజ చేసుకుంటా. గురువారం అలాగే శుక్రవారం, శనివారం అయితే ఏదో ఒక నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తాను. కొంచెం టైం పట్టినా కానీ నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుని అయితే పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఈ విధంగా అయితే ఇవాళ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా గుమ్మం ఎంత అందంగా ఉందో. 2 సైడ్లు కమలం ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇక్కడైతే మా తులసి అమ్మవారు అయితే ఇక్కడ పొడవుగా పెరిగిపోతుంది, గుబురుగా రావట్లే అసలు. ఇప్పుడు వర్షాల వల్ల కొంచెం ఆకు ఏదైతే రాలిపోతూ ఉంటుంది. మాకు ఎంట్రన్స్లో అయితే ఇలా పైన అయితే వెంకటేశ్వర స్వామిది అయితే బొమ్మ ఉంటుంది. ఆ తర్వాత పక్కన డోర్స్కి అయితే హ్యాంగింగ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఇవి అయితే హ్యాంగ్ చేసాము. ఇక్కడ తులసమ్మ చూసారా పచ్చగా ఉంది, కానీ గుబురుగా రావట్లా, పొడవుగా వస్తుంది. అండ్ మాకు పెట్టుకోవడానికి కూడా స్పేస్ లేదు, ఎక్కడన్నా పెట్టడానికి చిన్నది ఉంటుంది కదా, తులసి కుండీ ఉంటుంది కదా, అదే తెచ్చుకొని పెట్టేసుకుని. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.